గజ్వేల్లో ఘనంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు, కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న దానికన్నా ఎక్కువ కూడా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలతో పాటు 6 గ్యారంటీలు కూడా కంప్లీట్ చేసింది. ఇంకొక గ్యారంటీ ఉన్నది, అది కూడా తప్పక నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. నిన్న మీరు చూసారు, మా రాహుల్ గాంధీ గారు వచ్చి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని అభినందించారు. అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదాకా మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో అధికారంలో తీసుకొచ్చినాడే ఇక్కడున్న సమస్యలు గాని మన దేశ సమస్యలు గాని అన్ని తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే అందరికీ న్యాయం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి హోలీ పండుగ సందర్భంగా మా నాయకులను అందరినీ కూడా కొడుతున్నాం. మొన్న చాలా బాగా మున్సిపల్ ఎలక్షన్ లో కష్టపడ్డారు, కానీ దేవుడు అనుకూలించలేదు. అనుకున్నన్ని సీట్లు రాకపోయినా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం సేవ చేసే భాగ్యం మనకిచ్చిండు దేవుడు. తప్పక ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడ అభివృద్ది గాని సంక్షేమ కార్యక్రమాన్ని అక్కడ కూడా జరిగే విధంగా గెలిచిన దగ్గర మా కౌన్సిలర్ అందరూ కూడా మంచిగా యాక్టివ్గా ఉండి మంచిగా వర్క్ చేసే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి రేపు రాబోయే కాలంలో గజ్వేల్ అంటేనే కాంగ్రెస్ అనే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గం అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్! రెడ్డి గారు